మీనాని బాధ పెట్టినందుకు, ఆర్డర్ మీనాకి రానివ్వకుండా చేసినందుకు చింతామణి చెంప పగలగొట్టి చింతామణి మనుషుల్ని కుమ్మేసిన బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చింతామణి మీనా ఆర్డర్ కోసం మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీనా డెకరేషన్కి సంబంధించినవి శాంపిల్స్ రెడీ చేసుకుని అక్కడికి వెళ్తుంది. అప్పుడు మీనా డెకరేషన్ చేసిన వాటిని ఆ చింతామణి వాళ్ళ మనుషులతో అన్నీ విరగ్గొట్టిస్తుంది. ఏమే, నువ్వు నా ఏరియాకి వచ్చి నన్నే కాదని ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చావా ఏంటి మేనేజర్? దానికి ఇస్తావా ఆర్డర్స్ నాకు కాదని అని చెప్పేసి అతన్ని బెదిరిస్తుంది. అప్పుడు అతను అది కాదు మేడం అని చెప్పేసి అంటుంటే, నువ్వు నోర్ముయ్ మాట్లాడకు అని చెప్పేసి అతన్ని తిడుతుంది. ఇక ఇంతలో మీనాని, ఏంటే అలా ఉరిమి చూస్తున్నావు? నువ్వు ఇక్కడ ఒక్క ఆర్డర్ కూడా అందుకోలేవు. నిన్ను అసలు ఈ వ్యాపారంలో అడిగే పెట్టనివ్వను, నీకు ఒక్క ఆర్డర్ కూడా రానివ్వను అని చెప్పేసి మీనానంటుంది. అప్పుడు మీనా, ఏంటి రెచ్చిపోతున్నావు? ఇవన్నీ ఎందుకు పగలగొట్టావు? అవి నేను ఎంత కష్టపడి తయారు చేసుకున్నానో నీకు తెలుసా అని చెప్పేసి, మా ఆయన గనక ఇదంతా చూసుంటుంటే అప్పుడు తెలుస్తుండే ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటే, అప్పుడు చింతామణి, జరగడానికి ఏముండదు, మీ ఆయన పరిస్థితి కూడా ఇంతే అని చెప్పేసి అంటే, అప్పుడు మీనా ఉండి, మాటలు జాగ్రత్తగా మాట్లాడు, తిక్కగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు చింతామణి, ఏం చేస్తావు, కొడతావా, కొట్టు అని చెప్పేసి మీనా మీదకి వెళ్తుంది. మీనా చాలా బాధపడిపోతుంది. నీకు ఈ ఆర్డర్స్ రావు కానీ వెళ్ళి పూలమాలలు కట్టుకోపో అని చెప్పేసి మీనాని ఎగతాళి చేస్తుంది. ఇక మీనా చాలా అంటే చాలా బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు చింతామణి వాళ్ళ మనుషులు నవ్వుతుంటారు. ఇక ఇంతలో మీనా ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటే అప్పుడు బాలు, ఏంటి మీనా ఆర్డర్ వచ్చిందా, నీకే ఇచ్చారా ఆర్డరు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మీనా దిగాలుగా కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు, నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే మీనా, నీకు ఆర్డర్ ఇవ్వలేదని. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, ఆ మాత్రం దానికే ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే ఎలా మహారాణి గారు అని చెప్పేసి మీనాను సంతోష పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మీనా మాత్రం చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు, ఇంత చెప్పినా వినవేంటి మీనా అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా ఉండి, నా బాధంతా నాకు ఆర్డర్ రాలేదని కాదండి, నేను తయారు చేసి నైట్ అంతా కష్టపడి తయారు చేసుకున్న ఆ డెకరేషన్ వస్తువులని వాళ్ళందరూ పగలగొట్టేశారు అని చెప్పేసి అంటుంది. అది వినగానే బాలు షాక్ అవుతాడు. ఏంటి, వాటిని ఎవరు పగలగొట్టారు, ఎందుకు పగలగొట్టారు అని చెప్పేసి ఇక బాలు సీరియస్ అవుతుంటాడు. అప్పుడు మీనా ఉండి, ఇందుకే మీకేది చెప్పనంటాను, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి, ఆ కోపం కాసేపు పక్కకు పెట్టండి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, సరే ఎవరు ఇదంతా చేసింది అని అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి, ఇంకెవరండి, ఆ రోజు నాకు ఆర్డర్ రాకుండా తనే తక్కువ ధరలో చేస్తానని చెప్పేసి అసలు బడ్జెట్ లెక్కకి సంబంధం లేకుండానే లెక్కలు వేసి తీసుకుందని చెప్పానే చింతామణి, ఆవిడనే నా డెకరేషన్ అంతా పగలగొట్టి, నువ్వు డెకరేషన్ ఎలా చేస్తావో, ఈ ఫీల్డ్లోకి ఎలా వస్తావో నేను చూస్తాను, నీకు ఒక్క ఆర్డర్ కూడా రానివ్వనని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అవన్నీ పగలగొట్టిందండి అని చెప్పేసి బాధపడుతుంది. ఇక అప్పుడు బాలుకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంతలో బాలు ఉండి, ఏంటి అంత పని చేసిందా, అయినా నువ్వెలా ఊరుకున్నావు మీనా, పద దాని సంగతి తేలుస్తాను, నా మీనాని బాధ పెడుతుందా అది అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మీనా ఉండి, ఇందుకే మీకేం చెప్పను, ఈ తొందరే తగ్గించుకోండి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అది నీ జీవితం మీదే కొడుతుంది మీనా, నీ భవిష్యత్తు మీద కొడుతుంది, అది నీకు ఎలా ఆర్డర్లు రానివ్వదో నేను చూస్తాను, ముందు దాని దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి మీనాని లాక్కు వెళ్ళి కారులో ఎక్కించుకొని ఏ ఫంక్షన్ హాల్ దగ్గర నీకు అవమానం జరిగిందో అదే ఫంక్షన్ హాల్ దగ్గర దాంతో నీకు సారీ చెప్పిస్తాను పదా అని చెప్పేసి ఎక్కించుకొని ఇక ఆ
చింతామణి దగ్గరకి తీసుకువెళ్తాడు. అప్పుడు చింతామణి ఇక వాళ్ళ మనుషులతో మాట్లాడుతూ ఆ మేనేజర్కి ఒక్క ఆర్డర్ కూడా దానికి ఇవ్వడానికి వీల్లేదు, అది చిన్నదైనా పెద్దదైనా, చిన్నదని చెప్పేసి వచ్చి అందులో అడుగుపెట్టి మొత్తం సామ్రాజ్యం నాదే అన్నట్టుగా చేస్తారు. ఇక నుంచి ఎంత చిన్న ఫంక్షన్లైనా ఎంత పెద్ద ఫంక్షన్లైనా మేమే చేస్తాం అని చెప్పేసి ఆ మేనేజర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు అక్కడికి వస్తాడు. వచ్చి ఎవరు మీనా నిన్ను బాధ పెట్టింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక అక్కడున్న చింతామణి వైపు మీనా చూస్తుంది. ఇక బాలుకి అంతా అర్థమైపోతుంది. ఇక బాలు ఏంటే మా ఆవిడ మీద చెయ్యెత్తావంట, మా ఆవిడవి వస్తువులన్నీ పగలగొట్టావంట, నీకెంత ధైర్యం ఉంటే తనని అలా బాధ పెడతావు అని చెప్పేసి బాలు అంటుంటాడు. అప్పుడు చింతామణి నువ్వెవడ్రా, నువ్వెంత, నీ బతుకెంత, నన్నొచ్చి నిలదీస్తున్నావు అని చెప్పేసి రేయ్ మీరేంట్రా అలా చూస్తున్నారు, వాణ్ణి కుమ్మి పడేక అని చెప్పేసి చింతామణి వాళ్ళ మనుషులతో చెప్తుంది. ఇక వాళ్ళందరూ చింతామణి ముందుగా వచ్చి నిలబడి ఏంట్రా బాగా నోరు లేస్తోంది, మేడం మీదకే వచ్చేస్తున్నావేంట్రా, బతకాలని లేదా అని చెప్పేసి బాలుని వెనక్కి వెనక్కి తోస్తూ ఉంటారు. ఇంతలో మీనా అడ్డుపడుతూ వద్దు మా ఆయన్ని ఏమనకండి వదిలేయండి అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు మీనా పక్కకి జరుగు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి అది కాదండి, వీళ్ళతో మనకెందుకు గొడవ, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు ఉండి మీనా చెప్తున్నది నీకే, వెనక్కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా అది కాదండి అని అనడంతో బాలు గట్టిగా నీకే చెప్తుంది వెనక్కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక మీనా భయపడి వెంటనే వెనక్కి జరుగుతుంది. అప్పుడు ఆ చింతామణి మనుషులు ఏంట్రా కొడతావా, అబ్బో భయం వేస్తోందిరా మేడం, మాకు భయంగా ఉంది, మేము పారిపోతాం మేడం అని చెప్పేసి చింతామణితో ఇక బాలు గురించి వెటకారంగా మాట్లాడుతుంటారు. అప్పుడు బాలు ఖచ్చితంగా పారిపోదుర్రా, మీకు ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి బాలు అందులో ఒక రౌడీని తంతాడు. వాడు వెళ్ళి వెనకాల పడతాడు. ఇక మిగతా వాళ్ళు మావాన్నే కొడతావారా అని చెప్పేసి అందరూ ఒకేసారిగా బాలు మీదకి వెళ్తాడు. ఇక బాలు ఒక్కొక్కరిని కొట్టుకుంటూ చితక బాదుతూ ఉంటాడు. అది చూసి చింతామణికి చాలా కోపం వస్తుంది. ఇక బాలు ఆ రౌడీలని కుమ్మి పడేస్తుంటాడు. ఇక చింతామణి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు మీనా చింతామణి వైపు నీ మనుషుల్ని మా ఆయన కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నాడు చూడు అని చెప్పేసి చూస్తూ చింతామణిని అంటుంది. అప్పుడు చింతామణి నీకెంత పొగరే, నాకే ఎదురు మాట్లాడతావా, నా మనుషుల్నే కొడతారా, మీ బతుకులు నడి రోడ్డుకి ఈడుస్తానే, మీకు బతుకే లేకుండా చేస్తాను, నేను తలుచుకుంటే ఎక్కడి దాకా వస్తుందో మీ బ్రతుకులు నడి రోడ్డు మీదకి వస్తాయి చూద్దురు గాని అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో బాలు ఆ రౌడీలని కుమ్మి పడేస్తాడు. బాలు కొట్టిన దెబ్బలకి ఆ రౌడీలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఇంతలో బాలు ఆ చింతామణి మీనాకి వార్నింగ్ ఇస్తుంటే ఇక చింతామణి దగ్గరికి వచ్చి నీకు ఇంకా పొగరు తగ్గలేదా అని చెప్పేసి ఇంకొక్కసారి నా మీనా జోలికి వచ్చావంటే నిన్ను కూడా ఆడదానివని కూడా చూడకుండా చంపి పడేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక చింతామణి నుండి రే ఏదో ఇద్దరు ముగ్గురు మనుషుల్ని కొట్టి తోపనుకుంటున్నావా, నా గురించి నీకు తెలుసా, నేనెవరో తెలుసా, తెలిసే మాట్లాడుతున్నావా, నేను కనుక నీ గురించి తలుచుకున్నానంటే నీ బ్రతుకు నడి రోడ్డుకు వస్తుందిరా అని చెప్పేసి బాలు అంటుంది. అప్పుడు బాలు అబ్బచ్చా మీనా నాకు భయం వేస్తోంది మీనా, ఇప్పుడు ఎలా మీనా, మనం ఎలా, మమ్మల్ని క్షమించండి చింతామణి గారు అని అంటాననుకుంటున్నావు కదూ, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నా మీనా జోలికి వచ్చావని తెలిస్తే ఈసారి ఖచ్చితంగా చంపి పడేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక చింతామణి బాలుకి వేలు చూపిస్తూ రేయ్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పేసి చెయ్యెత్తుతుంది. ఇక మీనాని ఏమే నీ బతుకెంత, నువ్వెంతే, నీకు ఈ పనులు అవసరమా, ఇంట్లో పడి పువ్వులు కట్టుకొని మాలలు అమ్ముకునే దానికి ఇవన్నీ
ఏంటే అని చెప్పేసి మీనాని అంటుంది. అప్పుడు ఇక బాలుకి కోపం వచ్చి చింతామణి చెంప పగలగొడతాడు. అది చూసి ఇక మీనా షాక్ అవుతుంది. బాలు కొట్టిన దెబ్బకి చింతామణి కూడా షాక్ అవుతుంది. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చెయ్యి చేసుకుంటావు? ఇంతవరకు నాతో మాట్లాడాలన్నా, నా ఎదురుగ్గా నిలబడి మాట్లాడాలన్నా వణికిపోయేవర్రా ఎవ్వరైనా. అలాంటిది నువ్వు నా మీద చెయ్యెత్తుతావా? రేయ్, నీ గతి ఏం చేస్తానో చూడు అని చెప్పేసి ఇక బాలుని తిడుతుంటుంది. అప్పుడు బాలు, పోవమ్మా, ఏం చేస్తావో చేసుకోపో, పద మీనా వెళ్దాం అని చెప్పేసి ఇక చింతామణి దగ్గర నుంచి మీనాని తీసుకువెళ్తూ ఇక మళ్ళీ ఒక క్షణం ఆగి, ఇదిగో చింతామనో పెంటామనో, నీకు ఇదే నేను చెప్తున్నది. నా భార్య మీనా డెకరేషన్ ఆర్డర్స్ చేస్తుంది, పెద్ద పెద్ద ఆర్డర్స్ చేస్తుంది, నీకంటే గొప్ప స్థాయిలో నిలబడేలా నేనే చేస్తాను. ఎలా ఆపుతావో ఆపుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి ఇక బాలు మీనాని తీసుకొని ఇంటికి వెళతాడు. ఇక ఇంతలో మీనా బాలుతో, ఏంటండి మీకు ఇంత ఆవేశం ఏంటి? తను ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో, అది అసలే రౌడీ ముండలా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు, నేనేమైనా తక్కువ? అదే భయపడాలి ఇంకొకసారి నీ జోలికి రావాలంటే. లేదంటే నా మీనాని, నా బంగారు మీనని అలా బాధ పెడుతుందా అని చెప్పేసి మీనాని బుజ్జగిస్తూ ఉంటాడు. అప్పుడు మీనా, చాలులేండి, వీటికి ఏం తక్కువ లేదు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో బాలు, అయ్యో ఇక ఇప్పుడు ఇదంతా అవసరమా? ముందు నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు మీనా అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, అయ్యో మర్చిపోయానండి, సరే రండి, నాకు కూడా ఆకలిగా ఉంది, తిందాం అని చెప్పేసి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఇంకొక వైపు చింతామణి బాలు కొట్టిన దెబ్బకి బాధపడిపోతూ బాలు మీద ఎక్కట్లేని పగ పెంచుకుంటుంది. బాలు మీద, మీనా మీద తన కోపం పీకల దాకా ఉంటుంది. అప్పుడు చింతామణి, ఎలాగైనా బాలు మీనాని ఏదో ఒకటి చెయ్యాలి, బాలు మీనా నడి రోడ్డుకొచ్చేలా చెయ్యాలి, లేదా అవమానించాలని ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది. ఇక అప్పుడు చింతామణి ఇంకా వాళ్ళ మనుషులను అందరినీ పిలిపించి ఇక బాలు మీనా గురించి చెప్పి వాళ్ళని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇక అక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళని మాత్రం నా కాళ్ళ దగ్గర తెచ్చి పడేయండి అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు చింతామణి మనుషులు, అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాం, వాడికి చుక్కలు చూపిస్తాము, లేదంటే మీ మీదే వాడు చెయ్యి చేసుకుంటాడా అని చెప్పేసి ఇక ఏం చేయమంటారో చెప్పండి మేడం అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు చింతామణి, చెయ్యడానికి ఏం లేదు, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి, తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళు, అలాగే మేడం, ఇప్పుడే వెళ్తాం అని చెప్పేసి అంటారు. అప్పుడు చింతామణి, అలా కాదు, వాడికి అసలే పొగరు చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది, వాడిని తెలివిగా పట్టుకోవాలి, ఎలా పడితే అలా వెళ్ళి మనం రిస్కులో పడకూడదు, వాడిని జాగ్రత్తగా తెలివిగా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి, అస్సలే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళు, అలాగే మేడం అని చెప్పేసి ఇక చింతామణికి చెప్తారు. అప్పుడు చింతామణి, ఏమే మీనా, మీ ఆయన్ని తీసుకొచ్చి నా మీద చెయ్యి చేసుకుంటారా? చింతామణి మీద చెయ్యి చేసుకుంటారా? మీ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరి చేస్తానే, తినడానికి కూడా లేకుండా అడుక్కు తినేలా చేస్తానే అని చెప్పేసి ఇక మీనా మీద చాలా కోపంగా ఉంటుంది. మరి చింతామణి పంపించిన మనుషులు బాలు మీనాని ఏం చేయనున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.